హాయ్ అండి. మండే రోజు నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాము. అలాగే మనకి ఫ్రైడే రోజు మనం కొన్ని లెవెల్స్ అనుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర మనకి ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందా లేదంటే సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిందో ఒకసారి మాట్లాడుకొని అలాగే మనం మండే అనాలిసిస్కి ఒకసారి మూవ్ అవుదాం. సో మనం ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే మనకి మార్కెట్ అనేది మనం ఏదైతే సైకలాజికల్గా 24,000 అనుకున్నామో ఆ లెవెల్ బిఫోర్ ముందే మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. అగైన్ మనకి ఆ 24,000 వరకు వచ్చి అక్కడ నుంచి మనకు అనేది సెల్లింగ్ అని రావడం అనేది జరిగింది. సో మనం ఏదైతే లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్కి మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేయడం జరిగింది. సో అలాగే అగైన్ మార్కెట్ మనకి రివర్స్ అయ్యి అగైన్ మార్కెట్ ఈ 24,000 అనేది బ్రేక్ చేయడం జరిగింది. సో మనకి 24,000 మనకి 2-3 డేస్ నుంచి మనకి ఆ లెవెల్ అనేది టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేయడమే కాకుండా మనకు ఆ లెవెల్ ఏదైతే ఉందో దాని ఎబో మార్కెట్ మనకి క్లోజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని మనకు టెక్నికల్గా చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది మనకి స్ట్రెంత్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. సో మనకి మార్కెట్లో స్ట్రెంత్ ఉంది కాబట్టి మార్కెట్లో మనం రేపటి నుంచి బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చా లేదా ఒకవేళ బై సైడ్ ప్లాన్ చేసుకుంటే ఏ లెవెల్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, అసలు మనకి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయనేది ఒక జస్ట్ 1 మినిట్ మాట్లాడుకుని దాని తర్వాత మనం మండే అనాలిసిస్కి ఒకసారి మూవ్ అవుదాం. సో మనం అనాలిసిస్కి మూవ్ అయ్యే ముందు ఒకసారి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అందరూ చూస్తున్నారు బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, లైక్ కూడా ఎవరు చేయట్లేదు. సో మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తేనే కదా నాకు కొంచెం వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. సో లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే మండే రోజు కొన్ని చిన్న ఈవెంట్స్ ఉన్నాయండి. సో మనకి ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే మనకి రిలయన్స్ స్టాక్ వచ్చేసి మనకి ఫాలో అవడం జరిగింది. మనకి రిలయన్స్ ఏజిఎం ఉంది కదా, దాని న్యూస్ వల్ల కొంచెం ఫాలో అవడం జరిగింది. సో మండే రోజు మనకి రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే మనకు వచ్చేసి ఐటీ స్టాక్స్ వచ్చేసి మనకి ఐటీ సెక్టర్ మనకి 3.86 వరకు అంటే 3% 4% మనకి అది క్రాష్ అవ్వడం జరిగింది. సో ఐటీ కూడా మనకి రికవర్ అవ్వడానికి మండే రోజు ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. సో మనకి ఈ రెండు మనకి మార్కెట్కి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఇప్పుడు క్రూడ్ చూస్తే అగైన్ $86 పర్ బ్యారెల్ వెళ్ళింది. అలాగే యూఎస్ ఇరాన్ వార్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఫైనల్ డీల్ అనేది అవ్వలేదు. సో ఇరాన్ ఇంకా వెయిట్ చేస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే మిక్స్డ్గా ఉందన్నమాట. సో మనం మిక్స్డ్గా ఉన్నప్పుడు న్యూస్ అనేది మనం ఎలా యాక్ట్ చేయాలి, మార్కెట్ అనేది ఎప్పుడైతే డౌన్ సైడ్ వస్తుందో అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేయాలి, మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ వస్తుందో అప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేయాలి. ఎప్పుడైతే న్యూస్ అనేది మనకి మళ్ళీ 80 బ్యారెల్స్కి బిఫోర్ మనకి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ వస్తుందో అక్కడ నుంచి మనం 1 సైడ్ అనేది బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన న్యూస్ ఎలా ఉంది, మిక్స్డ్ ఉంది. అలాగే మార్కెట్ కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది. మనకి ఎప్పుడైతే మార్కెట్ లోకి వస్తుందో అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ వస్తుంది, ఎప్పుడైతే హైలోకి వస్తుందో అక్కడ నుంచి మనకి సెల్ సైడ్ అంటే మనకి సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో మన మైండ్ సెట్ కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోండి. మనకి మార్కెట్ లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి, అలాగే మార్కెట్ అప్ సైడ్కి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. అది కూడా మనకి ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్కి వస్తుందో అక్కడ నుంచి మాత్రమే మీరు బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ ప్లాన్ చేసుకోండి. మనకి ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఒకసారి లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకోండి క్లియర్గా. మనకి మార్కెట్ గ్యాప్ ఓకే, మనకి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ 24,000 ఉంది కదండి, ఈ 24,000 దగ్గర మార్కెట్ మనకు ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్ మనకి ఈ ఫస్ట్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి మనం అనేది బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 24,189 ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆ లెవెల్ నుంచి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 24,189 ఉంది కదా, ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్గా చూడండి. మండే రోజు ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి మార్కెట్ బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి మనకి మూమెంటం అనేది పైకి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో మనం అక్కడ నుంచి బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మూమెంటం రావస్తుందంటే ఇక్కడ నుంచి వెంటనే బై సైడ్ ప్లాన్ చేసుకోవడం కాదు. సో మనకి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అవుతుందా లేదా ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుందా, ఒకవేళ రిజెక్ట్ అయ్యి అగైన్ మనకి ఎబోవ్ క్యాండిల్ క్లోజ్ అవుతుందా, మనం ఆ ప్రైస్ యాక్షన్ బట్టి మనం అక్కడ నుంచి అనేది యాక్ట్ చేయాలన్నమాట. సో మనకి 24,189 దాని తర్వాత మనకి 24,283 అండి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 24,283. సో మనకి కిందకి వచ్చినట్లయితే మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 23,840 లెవెల్ ఇది ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్ అండి. ఈ 23,840 లెవెల్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మనకి బై సైడ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ లెవెల్లో మనం బయింగ్ సైడ్ అనేది ప్లానింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 23,840 లెవెల్ అనేది మనకి బ్రేక్ అయితే మనకి మార్కెట్ అనేది మనకి షార్ప్గా మనకి కరెక్ట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి మనం సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మనకి ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, మనకి మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఎలా ఉంది, స్ప్రెడ్ అవుతుంది ఒకసారి చూసుకోండి. మార్కెట్లో నెగిటివ్ న్యూస్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే మన క్రూడ్ ఆయిల్ కూడా 90 బ్యారెల్స్కి మనకి వెళ్తుంది అనుకోండి, $90 పర్ బ్యారెల్. అక్కడికి మన క్రూడ్ ఆయిల్ అనేది జంప్ అవుతుంటే ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అక్కడ నుంచి మనం సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనకి 23,620
మనకి ఇక్కడ వరకు మనకి మార్కెట్ రావడానికి మనకి ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ లెవెల్లో 23,620 నుంచి మనం అక్కడ నుంచి బై సెల్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ 23,840 లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ మ్యాక్సిమం పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. లేదు ఈ మార్కెట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే అది కూడా ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో బ్రేక్ అయితే ఇక్కడ నుంచి ఏది ప్లాన్ చేసుకోకండి. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ 23,840 లెవెల్, 24,189 ఈ రెండు లెవెల్స్ మనకి ఇంపార్టెంట్. 24,189 ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 23,840 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే మన మొమెంటం అనేది ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి మొమెంటం అనేది నెగిటివ్గా ఉందని అర్థం. ఈ లెవెల్ 24,189 ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి మూమెంటం అనేది అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి 24,189 అనేది రీసెంట్ 3-4 డేస్లో మనకి ఇది స్వింగ్ హై అనమాట. ఈ లెవెల్ మనకి బ్రేక్ అయిందంటే మార్కెట్లో మంచి మొమెంటం ఉంటేనే ఈ లెవెల్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ 23,840 అనేది మార్కెట్లో మనకి రీసెంట్గా ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్గా తీసుకుంది, అలాగే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేసింది. సో మనకి ఈ లెవెల్ మనకి బ్రేక్ అవుతుందంటే మనకి మార్కెట్లో వీక్నెస్ ఉందని అర్థం. సో ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే ఈ రెండు లెవెల్స్ని మనం ట్రాక్ చేయడం ఆ రోజు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి.